హలో అండి. ఈరోజైతే కనపర్తిపాడులో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయం అయితే చూసేద్దాం. దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. నెల్లూరు నుంచి చాలా దగ్గర అని చెప్పచ్చు. ఎందుకంటే నెల్లూరు నుంచి అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి ఫస్ట్ గొలగమూడికి వెళ్ళే రోడ్లో ఫస్ట్ లెఫ్ట్ టర్న్ కొంచెం ముందుకెళ్తే వచ్చేస్తుంది ఈ ఆలయం. గొలగమూడి నుంచి కూడా చాలా దగ్గర అని చెప్పొచ్చు. అండ్ నెల్లూరు నుంచి కూడా అన్నమయ్య సర్కిల్ దగ్గర నుంచి అయితే ఇంకా చాలా దగ్గర అని చెప్పొచ్చు. ఇట్లాగా మా ఫ్యామిలీతో అయితే మేము విజిట్ అయ్యాము. సండే రోజు అయితే మేము వచ్చాము ఇక్కడికి. నేనైతే ఎప్పుడు చూడాలనేసి ఫస్ట్ టైం అయితే విజిట్ అయ్యాను. సండే వచ్చినందువల్ల అయితే క్రౌడ్ అయితే చెప్పనవసరం లేదు, అసలు అంత హైలైట్గా ఉంది. చాలామంది అయితే వస్తూనే ఉన్నారు. అందులో కార్తీక మాసం కదా, చాలా అంటే చాలా రష్గా ఉన్నింది. బేసిక్గా సండేస్ అండ్ ట్యూస్డే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది. ఎందుకంటే స్వామివారికి ఆ 2 రోజులు ముఖ్యమైనవి. ఆ రోజుల్లోనే ఎక్కువ అభిషేకాలు అవి జరుగుతూ ఉంటాయి, పూజలు అవి ఎక్కువ చేస్తూ ఉంటారు. కార్తీక మాసం కాబట్టి ఇంకా అస్సలు చెప్పనవసరం లేదు. సండే అండ్ ట్యూస్డే ఫుల్ క్రౌడ్ అంటే క్రౌడ్, అసలు చాలామంది ఉన్నారు. అసలు హైలైట్ ఏంటంటే ఈ స్టాచ్యూనే నాకైతే ఎంత బాగా నచ్చేసింది. అసలు నాకు తెలిసి నెల్లూరు డిస్టిక్లో ఇలాంటి స్టాచ్యూ ఇదొక్కటే అనుకుంటున్నాను నేనైతే. అసలు చాలా హ్యాపీగా అనిపించింది వచ్చి ఇట్లాగ విజిట్ అయ్యి అట్లా చూసినందుకు. అసలు నాగపడిగలు అయితే ఎన్నున్నాయో అసలు లెక్కే లేదు. నేనైతే ఇంతవరకు అట్లాంటి అన్ని కౌంట్ నేను ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం నేనైతే చూస్తున్నాను అన్ని నాగపడిగలు. శిలలు అయితే పుట్ట చుట్టూ ఉన్నాయి. అది కానీ లోపలికి బయటికి 2 సైడ్స్ ఉన్నాయి. అది ఫుల్గా ఉన్నాయి, రౌండ్గా చుట్టూ ఉన్నాయి, పుట్ట చుట్టూ. అదే హైలైట్ అనిపించింది, చాలా బాగా అనిపించింది. మా పిల్లలైతే చూడండి ఎట్లా చేస్తున్నారో. ఇదే చూడండి, పుట్ట చుట్టూ ఉన్నాయి, ఇట్లాగా చాలా ఉన్నాయి. నేనైతే ఎక్కడ చూడలేదు అసలు. నేనైతే ఇట్లాగా ఫస్ట్ టైం అయితే చూశాను. ఈవెంట్ కానీ ప్లాన్ చేశారు, క్లాసికల్ డ్యాన్సెస్ అట్లా ఉన్నాయనేసి ఇక్కడ. అదిగాక సండే కదా, అందులో కార్తీక మాసం కాబట్టి ఇట్లాగా క్లాసికల్ ఈవెంట్స్ కానీ కండక్ట్ చేశారు. నవగ్రహాలు, నాగపడిగలు అన్నీ అయితే అస్సలు చాలా బాగా అనిపించింది. మంచి విజిట్ అవ్వాల్సిన ప్లేస్ అయితే ఇది. మలేషియాలో చూశాను ఇట్లాంటి స్టాచ్యూ, మళ్ళీ అలాంటి స్టాచ్యూనే ఇక్కడైతే చూశాను నేను. అస్సలు ఎంత చక్కగా ఉందో, అస్సలు నాకైతే చాలా బాగా నచ్చింది. సుబ్రహ్మణ్య స్వామి అయితే చాలా రేర్గా చూస్తుంటాము, అందులో ఈ స్టాచ్యూ అయితే ఒకటని చెప్పచ్చు. నాకు తెలిసి అయితే మలేషియాలో ఉంది ఇలాంటిది ఒక స్టాచ్యూ. మళ్ళీ ఇట్లాంటి స్టాచ్యూ ఇక్కడే చూస్తున్నాను. నెల్లూరులో దగ్గరగా ఉండటం చాలా మంచిగా అనిపించింది నాకైతే. ఇట్లా విజిట్ అయ్యి చూసాము, చాలా హ్యాపీగా అనిపించింది. మా పిల్లలు అయితే ఇలా చలికోట్ వేసుకున్నారు. చలి చాలా ఎక్కువగా ఉంది బయట, అందుకనేసి చలికోట్లు అయితే ఇలా వేసుకున్నారు. మన పెద్దవాళ్ళు ఎప్పుడూ చెప్తూ ఉంటారు, ఏదైనా లాజిక్గా అయినా సైంటిఫిక్గా అయినా టెంపుల్స్ విజిట్ అవ్వటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయనేసి. అది సైంటిఫిక్గా కావచ్చు, లేకపోతే లాజిక్గా కావచ్చు, వాళ్ళు మన మంచికే చెప్తూ ఉంటారు. అందులో టెంపుల్ విజిటింగ్ అనేది నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తాను. అందులో వెళ్ళేదానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తాను. అందులో ఇలాంటి ప్లేసెస్కి వచ్చి విజిట్ అయినప్పుడు ఇంకా ఫీల్ చెప్పనవసరం లేదు. అసలు చాలా మంచిగా అనిపిస్తుంది. మైండ్ కానీ మన థాట్స్ కానీ చాలా రీఫ్రెష్ చేసినట్టు ఉంటాయి. చూడండి, అభిషేకం చేస్తున్నారు. ఇట్లాంటివి చూసినప్పుడు ఏదో తెలియని వైబ్స్ వస్తుంటాయి మైండ్లో నుంచి. మంచి రీఫ్రెష్ అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది నాకైతే. మంచిగా మంచి థాట్స్ థింక్ చేసేకి, మంచి మైండ్ సెట్ చేసుకోవటానికి ఇట్లాంటివి చూసినప్పుడు చాలా మంచి ఫీల్ వస్తుంది. అందుకని నేను ఎక్కువ టెంపుల్స్ విజిట్ అయ్యేదానికి ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను. కొన్నిసార్లు మనం ఎంత హార్డ్ వర్క్ చేసినా, ఎంత ఎఫర్ట్స్ పెట్టినా సక్సెస్ అవ్వలేము. గాడ్ సపోర్ట్ కూడా ఉంటేనే ఖచ్చితంగా మనం దేంట్లో అయినా, ఏ ఫీల్డ్లో అయినా సక్సెస్ అవుతాము అని నేను నమ్ముతాను. అందుకనే ఎక్కువ ఇట్లా పూజలు చేయటం ఎక్కువ ప్రిఫర్ చేస్తూ ఉంటాను.
ఇది కార్తీక మాసంలో ఇలాగా పూజలు చేయడం చాలా లక్కీగా ఫీల్ అవుతున్నాను. అది ఈ ప్లేస్కి వచ్చి ఇట్లాగా పుట్ట దగ్గర ఇలా దీపారాజన చేయటం చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ఏదైనా దైవం అనుకుంటేనే వెళ్ళగలం, చేయగలం. అది నాకుందని నేను మంచిగా లక్కీగా ఫీల్ అయ్యాను ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత. అసలు ఈ ప్లేస్లో హైలైట్ అసలు పుట్ట చుట్టూ ఇట్లాగా నాగపడిగలు ఉండటం అండ్ స్టాచ్యూ అయితే నెక్స్ట్ లెవెల్ హైలైట్. అసలు అంత చక్కగా అంత బాగా అనిపించింది నాకైతే. అట్లాగే చూస్తూ ఉండాలనిపించింది. ఇట్లాగైతే పూజ చేసుకున్నాము దీపాలు పెట్టి. ఇట్లా కార్తీక మాసంలో ఇక్కడికి వచ్చి ఇట్లాగ దీపాలు పెట్టుకొని ఇట్లాగా మొత్తం విజిట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. అది మా ఇద్దరు పిల్లలతో రావడం చాలా హ్యాపీగా అనిపించింది. ఎర్లీ మార్నింగే రెడీ అయ్యేసి ఇట్లాగొచ్చాము. చాలా చలిగా ఉన్నింది వచ్చే దారిలో మొత్తము. వచ్చేసి ఇట్లాగా టెంపుల్ని విజిట్ అయినందుకు చాలా హ్యాపీగా అనిపించింది. సండే ఆ రోజు చాలా క్రౌడ్ ఉన్నింది. ఇట్లాగా దీపం పెట్టేశాక వచ్చైతే ఇట్లాగా టెంకాయ కొట్టుకున్నాము స్వామివారికి. అండ్ చాలా హ్యాపీగా అనిపించింది ఇక్కడికి విజిట్ అయ్యి ఇట్లాగ వచ్చి ఇట్లాగా దర్శనం చేసుకున్నందుకు. నాకైతే పికాక్ అంటే చాలా ఇష్టము, చాలా నా ఫేవరెట్. అసలు ఇక్కడ వాహనం సుబ్రహ్మణ్య స్వామి వాహనం చాలా మంచిగా అనిపించింది. సైడ్ టెంపుల్ సైడ్ కానీ చాలా నాగపడిగలు అయితే ఉన్నాయి. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వాహనం ఎదురుగా పెట్టున్నారు. తులసి చెట్టు ఇట్లాగా కార్తీక మాసంలో ఆకాశ దీపాలు పెడతారు కదండి, అవన్నీ ఇట్లాగా గుడి చుట్టూ ఇట్లా పెట్టున్నారు. చాలా బాగా అనిపించింది. చూసారు కదా క్రౌడ్ ఎంత ఎక్కువ వచ్చున్నారో. సండే అసలు అభిషేకం జరుగుతూ ఉంది లోపలైతే. చాలా దీపాలు పెట్టున్నారు. ఇట్లాగా ఆకాశ దీపాలు చుట్టూ ఇట్లాగా సెట్ చేసి పాట్స్లో అయితే అరేంజ్ చేస్తున్నారు. ఫస్ట్ చూసినప్పుడు అయితే నేను ఏంటో అవి ఎందుకు ఇలా పెట్టారో అని అనుకున్నాను. మళ్ళీ థింక్ చేశాక కార్తీక మాసం కదా ఇట్లాగా ఆకాశ దీపాలు అయి ఉండొచ్చు అని అనుకుంటే అవే ఖచ్చితంగా అవే కన్ఫర్మ్ అయింది. ఆకాశ దీపాలే అనుకున్నాం. మళ్ళీ ఇక్కడ పక్కన సుబ్రహ్మణ్య స్వామి చిన్న విగ్రహాలు కూడా ఉన్నాయి పక్కనే. దాని పక్కన వల్లి దేవసేన అమ్మవారు కూడా ఉన్నారు. క్లాసికల్ డ్యాన్సెస్ కూడా అరేంజ్ చేశారు కార్తీక మాసం కాబట్టి. ఇద్దరు పాప వాళ్ళు అయితే క్లాసికల్ డ్యాన్స్కి రెడీ అవుతూ ఉన్నారు. అసలు స్టాచ్యూని ఇంకాసేపు చూడాలి అనిపించేలాగుంది. నెల్లూరు డిస్టిక్లో అయితే ఎక్కడా లేదు అలాంటి స్టాచ్యూ. నేనైతే ఫస్ట్ టైం చూస్తున్నాను. చూడండి ఎంత బాగుందో అసలు. ఇంకా చూడాలనిపిస్తూ ఉండింది నాకైతే. ఫొటోస్ తీసుకునే వాళ్ళు చాలామంది అక్కడైతే. ఫోటోషూట్ ప్లేస్ లాగా చాలా బాగుంది. ఎంత చక్కగా ఉందో నేను ఎప్పుడూ చూడలేదు. నాకైతే చాలా బాగా నచ్చింది. స్వాములు అయితే చాలామంది వచ్చారు. కార్తీక మాసం కదా, చాలామంది అయితే అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు. చూడండి సెల్ఫీస్ తీసుకునే వాళ్ళు మరియు ఫొటోస్ తీసుకునే వాళ్ళు ఇంకా చాలా ఉన్నాయి ఇక్కడ చుట్టూ. ఇక్కడ యాగశాల కూడా ఉంది పక్కనే. చాలా బాగా అనిపించింది. హాయ్ చెప్తున్నాడు మా చిన్నోడైతే. చాలా బాగా ఎంజాయ్ చేశారు వాళ్ళైతే. ఇక్కడికి వచ్చాక మార్నింగ్ వచ్చేసాం. చలైనా కూడా వెళ్ళాలి అని అంటున్నారు వాళ్ళైతే చూడాలనేసి. నాకు ఇక్కడికి వచ్చాక చాలా హ్యాపీగా అనిపించింది. వాళ్ళు కూడా చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఎంత బాగుందో స్టాచ్యూ అండ్ శూలం ఇంకా ఇట్లాగా అరేంజ్ చేశారు. ఇవంతా నైట్ టైం కూడా చాలా బాగా ఉంటుంది. మంచి విజిట్ అవ్వాల్సిన ప్లేస్. మీరు ఎప్పుడైనా ఇటు సైడ్ వస్తే నెల్లూరు డిస్టిక్ వచ్చినప్పుడు ఈ ప్లేస్ని తప్పకుండా విజిట్ అవ్వండి. నెల్లూరులో ఉండే వాళ్ళు అస్సలు మిస్ కాకండి. తప్పకుండా వెళ్ళి విజిట్ అవ్వండి. చాలా బాగుంటుంది. చాలా మంచిగా ఫీల్ అవుతారు. మంచి చూడాల్సిన బెస్ట్ ప్లేస్ నెల్లూరులో టెంపుల్ అని చెప్పచ్చు. ఇట్లాంటి స్టాచ్యూ అయితే నెల్లూరు డిస్ట్రిక్ట్లో ఎక్కడ లేదు. ఇదే
ఫస్ట్ ఇట్లాగా చేశారు. ఇక్కడ ఇదే ఫస్ట్ ప్లేస్. మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. నెల్లూరు డిస్టిక్లో చాలా పెద్ద ఆలయం కూడా ఇదే సుబ్రహ్మణ్య స్వామిది. ఇది నాగపడిగలు చూడండి. ఇట్లాగ పక్కన కూడా అక్కడ పుట్ట దగ్గరే కాకుండా గుడికి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్లో చాలా నాగశిలలు అయితే ఇట్లాగ అరేంజ్ చేస్తున్నారు. చాలా బాగా అనిపించింది. కొన్ని వందల్లో ఉన్నాయి నాగశిలలు అయితే. దీపాలు పెట్టేవాళ్ళు, స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు చాలా ఎక్కువ వస్తూ ఉన్నారు. దర్శనం చేసుకొని ఇట్లాగ చుట్టూ కూర్చొని కాసేపు ప్రశాంతంగా లైఫ్ని ఒకసారి మళ్ళీ రీఫ్రెష్ చేసుకొని మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేయడానికి చాలా మంచి ప్లేస్ అని చెప్పొచ్చు. క్లాసికల్ డ్యాన్సెస్కి ప్రోగ్రామ్ అరేంజ్ చేస్తూ ఉన్నారు. పాప వాళ్ళైతే చాలా బాగా రెడీ అయి ఉన్నారు. ఇక్కడ పాప వాళ్ళైతే క్లాసికల్ డ్యాన్స్కి వేయడానికి రెడీగా ఉన్నారు. ఇక్కడ వెయిట్ చేస్తూ ఉన్నారు. ప్రోగ్రామ్ అయితే పెట్టారు. కార్తీక మాసం అండ్ సండే కనుక స్వామివారికి చాలా ముఖ్యమైన రోజు కాబట్టి ఇక్కడ క్లాసికల్ డ్యాన్సెస్ అరేంజ్ చేశారు. ఇద్దరైతే వేయడానికి రెడీగా ఉన్నారు. ఇట్లా మన ట్రెడిషన్ని ఇట్లాంటి ఈవెంట్స్లో పెట్టినప్పుడు చాలా మంచిగా అనిపిస్తుంది. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామి వాహనం, నాగపడిగలు అండ్ పికాక్ అయితే ఉన్నాయి. చాలా బాగా అనిపించింది చూసినప్పుడు. నా ఫేవరెట్ అసలు పికాక్ అయితే. నాకైతే పికాక్ అంటే చాలా ఇష్టం. ఇక్కడ వాహనం స్వామివారి వాహనం చూడండి ఎంత బాగుందో. మీరు ఎప్పుడైనా రాకుంటే తప్పకుండా వచ్చి విజిట్ అవ్వండి. చాలా మంచి ఫీల్ ఉంటుంది. చూడాల్సిందైతే హైలైట్గా ఈ స్టాచ్యూవే. తప్పకుండా వచ్చి విజిట్ అవ్వండి. చుట్టూ అయితే చాలా ఫ్రీ స్పేస్లో అయితే ఈ ఆలయం కట్టారు. చాలా యాగశాల, నవగ్రహాలు అండ్ స్టేడియం, కల్చరల్ యాక్టివిటీస్ అన్నీ చేసేకి కల్చరల్ యాక్టివిటీస్ పెట్టేదానికి ఒక పెద్ద ఫ్రీ స్పేస్ స్టేడియం లాగా, స్టేజ్ లాగా అరేంజ్ చేసి అక్కడ స్వామివారి కళ్యాణం కావచ్చు, పూజలు కావచ్చు, అట్లాంటివన్నీ అరేంజ్ చేస్తూ ఉన్నారు. ఇక్కడ క్రౌడ్ అయితే చాలా ఎక్కువ ఉంది సండే కాబట్టి. మేమైతే కొన్ని ఫొటోస్ దిగాలనేసి ఇట్లా వచ్చేసి ఇట్లా దిగాం. మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాం దర్శనం చేసుకొని. మా వాళ్ళైతే ఇట్లాగా చెప్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి బయలుదేరేసి ఇంకా రిటర్న్ అయితే వచ్చేసాం. మీలో ఎవరైనా వెళ్ళకుంటే తప్పకుండా వెళ్ళి విజిట్ అవ్వండి. విజిట్ అయ్యి మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో నాకు షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. అక్కడి నుంచి అయితే గొలగమూడికి వచ్చేసి ఇక్కడైతే అన్నప్రసాదం తింటున్నాం. మా వాడైతే ఫస్ట్ టైం అయితే వాడే తింటున్నాడు. అదే హైలైట్ అసలు. ఇక్కడి నుంచి అయితే రిటర్న్ వచ్చేసాం. ఇంటికైతే బయలుదేరేసాం. మధ్యలో అయితే ఇక్కడ పొలాలు ఇవన్నీ ఉన్నాయి. చాలా మంచిగా అనిపించింది. ఇట్లాంటివి వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ అయినా ఇట్లాంటివి ప్లాన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే నేచర్తో కనెక్ట్ అయినప్పుడు మన మైండ్ సెట్ అండ్ మన లైఫ్ స్టైల్ అన్నీ చాలా వరకు చేంజ్ అయ్యేదానికి చాలా పాసిబిలిటీస్ ఉంటాయి. అందుకని నేను వీక్లీ వన్స్ లేకపోతే మంత్లీ వన్స్ అయినా ఒకసారైనా ఇట్లా బయటికి రావడానికి ఎక్కువ మెంటల్గా అండ్ ఫిజికల్గా బాగుంటుందనేసి ఇట్లా ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఫైనల్గా అయితే మేము రిటర్న్ అయిపోయాము అండ్ ఇంటికి వెళ్తూ ఉన్నాము. మధ్యలో ఇట్లా గితాక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా ఉంది. గొలగమూడి నుంచి